అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. సో, ఎలాగో వింటర్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే కొన్ని టైమ్స్ రైనీ కూడా ఉంది. కొంచెం మాడం అలా పట్టుకొని. ఈ టైంలో మనం విండోస్, డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఆ ఫంగస్ అంతా స్టార్ట్ అయ్యి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇంట్లో. ఇలాంటి బ్యాడ్ స్మెల్‌ని అవాయిడ్ చేయడానికి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ ఈరోజు చూపిస్తున్నాను. నేను ఇంట్లోనే ధూపా స్టిక్స్ ప్రిపేర్ చేసుకుంటా అని చెప్పాను కదా! సో, దాని లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి ధూపా స్టిక్స్ వెలిగించి కిచెన్‌లో, హాల్‌లో అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఫ్రాగ్రెన్స్ మంచి పాజిటివ్ వైబ్‌ని ఇస్తుంది. అండ్ బ్యాడ్ స్మెల్‌ని కూడా అవాయిడ్ చేస్తుంది. ఇకపైన సండే కూడా ఎవ్రీడే 10:00కి వీడియో పెడతాను. సో దట్ వీక్లీ 3 వీడియోస్ వస్తాయన్నమాట. సో, మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి మనం వెల్లుల్లిపాయ పొట్టుని పనికిరాదు అని పారేస్తూ ఉంటాం. నేనైతే ఇలా ఒక కవర్‌లో స్టోర్ చేసి పెడతా. చాలా యూజెస్ ఉంటాయి దీనివల్ల. దీన్ని ఒక చిన్న ఇలాంటి ఒక పౌచ్ తీసుకొని దీంట్లోకి ఆ వెల్లుల్లి పొట్టుని వేసి లాక్ చేసేసి దీన్ని బెడ్ కింద పెట్టుకుంటాను. దీనివల్ల ఏంటంటే సైనస్ ప్రాబ్లమ్ లైక్ కోల్డ్, కాఫ్ దానికంతాను కొంచెం ఈ ఘాటు తగడం వల్ల కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో వెల్లుల్లిపాయ హీట్ సో, పొట్టు హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేస్తది. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి నా దగ్గర ఇలా దుబ్బా హోల్డర్, స్టాండ్ హోల్డర్ ఉందన్నమాట. దీంట్లోకి ఒక కర్పూరం బిళ్ళని వేసేసి స్విచ్ ఆన్ చేసి పెట్టగానే ఆ కర్పూరం కరిగి మంచి స్మెల్ ఒస్తది. అండ్ నాకైతే ఈ స్మెల్ భలే నచ్చుతది. అండ్ నేను ఫాలో అయ్యే ఇంకొక టిప్ ఏంటంటే కంఫర్ట్ ఆర్ సాఫ్ట్ టచ్ ఏది ఉంటే అది దాంట్లో ఇలా కాటన్‌ని డిప్ చేసి నేనైతే ఇది లిక్విడ్‌ది క్యాప్ ఉంటది కదా! ఈ క్యాప్‌లోకి పెట్టి దీన్ని నేను వాష్‌రూమ్ ఏరియాలో పెడుతున్నాను. లైక్ బాత్రూమ్స్‌లో పెడుతున్నాను. సో దట్ ఏంటంటే బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటుంది. కొన్ని టైమ్స్ మనం ఇలాంటి ఎయిర్ ఫ్రెషనర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. దీంతో పాటు ఇలా చేయడం వల్ల బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్ ఫీల్ ఉంటది. అండ్ ఆల్సో నా ఫిఫ్త్ టిప్ ఏంటంటే, ఒక ప్లాస్టిక్ కప్ ఆర్ ఒక ఎనీ వేస్ట్ కంటైనర్‌లోకి ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని, దాంట్లోకి ఒక 5-6 లవంగాస్ వేసుకొని, దీంట్లోకి కొంచెం ఫ్యాబ్రిక్ లిక్విడ్ ఏదైనా సరే వేసేసి అండ్ ఆల్సో ఎసెన్షియల్ ఆయిల్ నేనైతే ఇక్కడ టీ ట్రీ ఆయిల్ వాడుతున్నాను. ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు. మంచి గుడ్ స్మెల్ వచ్చే ఫ్లేవర్ వాడి, దీన్ని ఒక మంచిగా మిక్స్ చేసేసి ఏదో ఒక కార్నర్‌లో పెట్టండి. నేనైతే రూమ్‌లో ఇలా నా బీరువా కింద పెట్టుకుంటున్నాను. అండ్ నా నెక్స్ట్ టిప్ ఇది ధూపా స్టిక్ ప్రిపేర్ చేసుకోలేము అన్న వాళ్ళకి అండ్ ఔట్‌సైడ్ దొరికే ధూపా స్టిక్స్ మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళకి మాత్రం పూజ స్టోర్‌లో ఇలా దశాంగం పౌడర్ అని దొరుకుతది. నాకు తెలిసి రూ. 20 అనుకుంటా. 20 ఆర్ రూ. 40 అనుకుంటాను. వాళ్ళే ఒక కోన్ ఇస్తారు. దాంట్లోకి ఇలా వేసి వెలిగించుకోవడం ఒక మంచి ఆప్షన్. అండ్ ఆల్సో నాప్థోలిన్ బాల్స్. ఈ నాప్థోలిన్ బాల్స్ చాలా మంచి యూజెస్ ఉంటాయి. లైక్ నేను కిచెన్‌లోనూ పెడతాను. అండ్ కొన్ని ఇన్సెక్ట్స్, లిజార్డ్స్ అండ్ కాక్రోచెస్ రాకుండా ఉంటాయి. లైక్ అన్ని కబోర్డ్స్‌లోనూ ఈ ధూపా స్టిక్స్‌ని పెడతాను. ఆహ్, వార్డ్‌రోబ్స్‌లో కూడా పెడతాను. సో దట్ ఏది బ్యాడ్ స్మెల్ రాదు. అండ్ ఆల్సో కాక్రోచెస్ గానీ, ఫంగస్ గానీ ఫార్మ్ అవ్వకుండా ఉంటది. ఇంకొక టిప్ ఏంటంటే, ఇలా ఒక టిష్యూ పేపర్‌లోకి నేను జావద్దు పౌడర్ ఇది రూ. 20 అంతే చిన్న బాటిల్. దీంట్లోకి ఒక పించ్ అంత మాత్రం టిష్యూలోకి ఈ జావద్దు పౌడర్ వేసి, దీన్ని నేను ఫోల్డ్ చేసి బీరువాలో సిల్క్ శారీస్ మధ్య, పట్టు చీరల మధ్య పెడతాను. సో దట్ ఏంటంటే, నాప్థలిన్ బాల్స్ మనం శారీస్ మధ్య పెడితే శారీస్ పాడవుతాయి అని అంటారు. సో, దానికి బదులుగా నేను ఇలా జావద్దు పౌడర్‌ని పెడతాను. అండ్ ఆల్సో ఈ జావద్దు పౌడర్‌ని మనం పర్ఫ్యూమ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అది ఏదైనా వీడియోలో చెప్తాను. అండ్ ఎవ్రీ వీక్ థర్స్‌డే అండ్ మండే చేసే ఇంకొక టిప్ ఏంటంటే, ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోవడం. ఎవ్రీ థర్స్‌డే అండ్ మండే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తాను. ఇంకా ఇది పీచు ఉంటది కదా! పీచు, కొంచెం వెల్లుల్లి పొట్టు, లవంగాలు అండ్ చెక్క, అలాగే బిర్యానీ ఆకు వేసి, దీంట్లోకి సాంబ్రాణి పౌడర్ వేసి ధూపం వేసుకుంటాను ఇంట్లో. నెగెటివ్ ఎనర్జీ ఉండదు. అలాగే సాంబ్రాణి ధూపం అన్నిటికన్నా బెస్ట్ అని చెప్తాను. లైక్ కోల్డ్‌కి, కాఫ్‌కి మన మూడ్ బాలేకపోతే దేనికైనా సరే బెస్ట్ అని చెప్తాను.
ఇది నా లాస్ట్ టిప్. ఇది నా మూడ్ బాలేనప్పుడు చేస్తూ ఉంటాను. లైక్ ఒక థెరపీ లాగా. ఒక గ్లాస్ కంటైనర్‌లోకి ఆర్ ప్లాస్టిక్ కంటైనర్‌లోకి లవంగాలు, కర్పూరం, ఎసెన్షియల్ ఆయిల్, కంఫర్ట్ ఆర్ సాఫ్ట్ టచ్ ఏదైనా వేసుకోవచ్చు. అండ్ వాటర్ ఇంతంతా వేసుకొని తర్వాత దీంట్లోకి మనం ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. అండ్ ఒక చిన్న కవర్‌ని హోల్ చేసుకొని దాంట్లోకి ఆయిల్‌లో డిప్ చేసుకున్న పత్తి పెట్టేసి దీపం వెలిగించుకోవడం. అండ్ ఈవినింగ్స్ ఇలా చేసుకోవడం ఒక మంచి థెరపీ అని అంతే చూపిస్తున్నాను. సో, ఇవి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్. మీకు గనుక నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతున్నారు అని కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. సో దట్ నాకు తెలియనివి ఏదైనా ఉంటే నేను దాన్ని ఫాలో అవుతాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.